తదుపరి తులారాశి. తులారాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. వాహనాలు, స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తులారాశి వారు తెలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి తీరుతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారు ఈరోజు మంచి విజయాలు నమోదు చేస్తారు. సినీ కళాకారులకు కూడా చక్కగా కలిసి వస్తుంది. విద్యార్థులకు కొన్ని మంచి అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతోటి మహిళలు ఆనందంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసుపచ్చ రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు అకస్మాత్తుగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పనుల్లో కూడా ఈరోజు వీరికి అడుగడుగునా కూడా ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. బంధువులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా కొంత నిరాశగానే గడుస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికమవుతాయి. ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. తీర్థయాత్రలు చేయాలి అన్న వీరి కోరిక నెరవేరుతుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు అందినట్టేంది చివరి క్షణంలో చేజారుతాయి. కావున వృశ్చిక రాశి కాంట్రాక్ట్ రంగం వారు ముందు జాగ్రత్త వహించడం చాలా మంచిది. వ్యాపారవర్గాల వారికి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. ఆశించినటువంటి లాభాలు చేతికి అందడం కూడా కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గం వారు ఎవరైతే స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు మరొకసారి వారి ప్రయత్నాలు ఈరోజు ప్రారంభం చేయడం చాలా మంచిది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా కొంత ఇబ్బందికరంగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. విద్యార్థులకు కూడా అనుకున్న అవకాశాలు కాకుండా వేరేవి దక్కడం వల్ల కొంతవరకు నిరాశ కలుగుతుంది. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆస్తి వ్యవహరించడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసుపచ్చ రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనరాశి వారు కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే వాయిదా వేస్తారు. స్నేహితులతోటి కూడా కొంతవరకు విభేదాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి ధనరాశి వారికి ఈరోజు కొంత గందరగోళంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిడులు మరియు విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా ఈరోజు వీరికి కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. బాధ్యతలతోటి ఉక్కిరి బిక్కిరవుతారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా ఈ రాశి వారు సందర్శిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం తప్పదు. పారిశ్రామిక వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు కూడా అవకాశాలు అంతగా లభించవు. విద్యార్థులకు చిక్కులు, సమస్యలు కూడా ఎదురవుతాయి. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసుపచ్చ రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి పనులన్నీ కూడా విజయవంతంగానే పూర్తి చేస్తారు. ఆత్మీయులు పూర్తిగా కూడా వీరికి సహకరిస్తారు. ఆలోచనలన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే వసూలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువైపు ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. వ్యాపారవర్గాల వారు వ్యాపారాల్లో విస్తరిస్తారు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్న చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కొన్ని మంచి అవకాశాలు దగ్గరికి వస్తాయి. సినీ కళాకారులకు గత కొంతకాలంగా ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి. విద్యార్థులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు కూడా చిగురిస్తాయి. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కాసుపచ్చ రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.